అందరు ఎట్లున్నారు లో ఇచ్చంతరం ముచ్చట్లకు స్వాగతము లో. మరి అలాంటి ముచ్చట ఏంటంటే కొంతమంది అయితే రకరకాల సబ్బులు వాడుతుంటారు, ఇంకొంతమంది అయితే ఒకటే రకం సబ్బు ఎప్పుడూ వాడుతూనే ఉంటారు. కానీ ఏ సబ్బు పడితే ఆ సబ్బు వాడొద్దని నిపుణులు చెప్తున్నారులా. సబ్బు వాడే ముంగట డాక్టర్ సలహా తీసుకుంటే మంచిదని అంటున్నారు, లేకపోతే మన శరీరానికి మంచిది కాదట. ప్రత్యేకంగా స్పెషల్ సబ్బులు వాడతోళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి పోయి అడిగి తీసుకోవాలని అంటున్నారులా. అందుకే కొబ్బరి నూనె, షియా బట్టరు, కలబంద, తేనెతో తయారైన సహజ పదార్థాలతో చేసిన సబ్బులు ఏ వాడాలని అంటారులా. అవి మన శరీరానికి మంచిది, లేకుంటే ఇవి మన చర్మానికి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావని చెప్తున్నారు డాక్టర్లు. కెమికల్స్ కలిసిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు వస్తుందట, టెన్షన్ పుడుతుంది, అనారోగ్యము ఇటువంటి సమస్యలన్నీ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. అందుగురించే సబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనులా. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, అందుగురించే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోరు. ఇగో గిది ముచ్చట, మీకేమనిపిస్తున్నదో నాకు ఒకసారి కామెంట్ పెట్టుండ్రి.